హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు పూజని ఏ విధంగా ఆచరించాలి, అలాగే 365 ఒత్తిని ఎప్పుడు ఎలా వెలిగించాలి, అలాగే జ్వాలా తోరణం యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసంలో అన్ని రోజులు పరమ పవిత్రమైనవేనండి. కార్తీక పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకం. ఈ రోజున మనం చేసే పూజలు గాని, నోములు గాని, వ్రతాలు అన్నిటికీ కూడా చాలా మంచి ఫలితాలనైతే ఇస్తాయండి. కార్తీక పౌర్ణమి నాడు పున్నమి చంద్రుడు ఉండగా చేసేటటువంటి ఈ నోములు, వ్రతాలు మంచి విశేష ఫలితాలనైతే ఇస్తాయండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించడం వల్ల మనకు విశేషమైన ఫలితాన్నైతే ఇస్తుందండి. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రం దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందండి. ఈ పూజని కార్తీక పౌర్ణమి చంద్రుడు ఉండగా సాయంత్రం వేళలో ఈ పూజనైతే చేయాలండి. ఈ పౌర్ణమి రోజున దీపదానం చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు అయితే ఉన్నాయండి. పౌర్ణమికి నోములు నోచుకునేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి చంద్రుడు వచ్చాకనే సాయంత్రం వేళలో ఈ పూజనైతే చేసుకుంటారండి. అందుకే పౌర్ణమి చంద్రుడు ఉండగా చేస్తారు కాబట్టి పౌర్ణమి చంద్రుడు అంత విశిష్టత ఉంది. ఈ పూజని సాయంత్రం తులసికోట దగ్గర చేసుకోవాలండి. ఆరు బయట చంద్రుడు కిరణాలు మన మీద పడుతూ ఉండగా ఈ పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ముందుగా నిత్య దీపారాధన అలాగే దామోదరుడి పూజను చేసుకోవాలండి. అంటే నీటిలో దీపాలను వదులుకుని చేసుకుంటే చాలా మంచిది ఈరోజు. అలాగే గుమ్మానికి పసుపు కుంకుమలు అలంకరించి 2 దీపాలను అటు ఇటు వెలిగించుకుని మనం గుడికి వెళ్ళి గుడి దగ్గర శివాభిషేకం అలాగే శివార్చన చేయించుకుని ఆ రోజున దానాలు కూడా ఇస్తారండి. దానాలు కూడా మనం గుడిలో చేసుకుని మనం 365 ఒత్తుల్ని అక్కడ వెలిగించుకుని ఇంటికైతే రావచ్చండి. అక్కడ శివకేశవులు ఇద్దరికీ కూడా మనం ఈ రోజున అర్చన అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలాగే 365 ఒత్తులు కూడా 2 చోట్ల వెలిగించుకుని ఇంటికి వచ్చి ఇంటికాడ సాయంత్రం టైంలో ఈ పూజనైతే తులసికోట దగ్గర చేసుకోవాలి. తులసికోట దగ్గర ఒక పీటను ఏర్పరచుకుని ఆ పీట మీద పసుపుతో అలికి శుభ్రంగా అష్టదళ పద్మం వేసుకోవాలండి ముగ్గుతో. ఇలా వేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మన ఇంటిలో ఏదో ఒక రోజు దీపం పెట్టకుండా ఉంటాం కదండి. అంటే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అర్జెంట్ అయి మన ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయలేం కదండి. అలాంటప్పుడు ఇక్కడ ఈ రోజున 365 ఒత్తు వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా చేసిన ఫలితం అయితే వస్తుందండి. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఉపవాసం చేయలేము అనుకున్న వాళ్ళు పాలు పళ్ళు తీసుకునైనా మనం ఈ ఉపవాసం అయితే చేయొచ్చండి. తీసుకొని సాయంత్రం 6 ఆ టయానికి మనం ఈ దీపారాధన 365 ఒత్తు ఈ పౌర్ణమి చంద్రుడు ఉండగా మనం ఈ పూజనైతే స్టార్ట్ చేసుకోవాలండి. ఇలా అష్టదళ పద్మం అన్నీ వేసుకున్న తర్వాత ఒక తమలపాకు వేసుకుని కొన్ని బియ్యము కానీ లేదా అక్షింతలు కానీ వేసుకుని ఇలాగా శివుడు పార్వతి ఉన్న ఫోటోని అయితే ఇక్కడ పెట్టుకోవాలండి. తులసికోట దగ్గర పెట్టుకుని పూలతో అలంకరించుకోవాలి. దూది వస్త్రం లేదు అంటే పూలమాలను వేయచ్చండి. అలంకరించుకున్న తర్వాత మనం ఇలా 2 దీపాలను తీసుకునండి నువ్వుల నూనె పోసుకొని చక్కగా ఒత్తులు వేసుకొని దీపాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలండి. తర్వాత ఆదిదేవుడైన విఘ్నేశ్వరుని పసుపు గణపతిని చేసుకోవాలండి. పసుపు గణపతిని చేసుకుని మనం పెట్టుకుని పూజనైతే చేసుకోవాలండి. ఫస్ట్ తర్వాత మనం ఈరోజు చంద్రుడికి చేస్తాము కాబట్టి ఒకవేళ ఆ టయానికి మనకు చంద్రుడు లేకపోయినా సరే మనం ఇలాగా ఒక బియ్యపిండి ఉంటుంది కదండి, ఇలా తమలపాకులో చంద్రుడు ఆకారంలో వేసుకుని మనం ఇలా పెట్టుకుని సిద్ధం చేసుకోవాలండి. దీనిలో పసుపు కుంకుమ వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ముందుగా ఏకహారితో దీపాలను వెలిగించాలండి.
ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఒక పుష్పాన్ని పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి. ముందుగా ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుని పూజనైతే స్టార్ట్ చేసుకోవాలండి. విఘ్నేశ్వరుడికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అలాగే వస్త్రాన్ని అన్నీ కూడా సమర్పించి స్వామివారి యొక్క అష్టోత్తరం ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చండి. లేదు అంటే ఓం ఘం ఘం గణపతే నమః అనుకుంటూ 11 సార్లు ఆ నామాన్ని జపించుకుంటూ మనం దేవుడికి దండం పెట్టుకోవాలండి. ఇలా వస్త్రం అన్నీ సమర్పించాక స్వామివారికి బెల్లాన్ని లేదు అంటే చిప్స్ ఉంటాయి కదండి, పటికి చిప్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ప్రసాదంగా పెట్టుకుని స్వామివారికి ధూపం దీపం అన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇలా నైవేద్యాన్ని కూడా చూపించిన తర్వాత స్వామివారి యొక్క పూజ కంప్లీట్ అయిందండి. అయిన తర్వాత ఇప్పుడు శివుడికి అభిషేకం కానీ అంటే మన దగ్గర లింగాలు ఉంటే శివలింగాలు ఉంటాయి కదండి, అవి పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ చక్కగా పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. లేదు అంటే ఇలా పటం పెట్టుకున్నాం కదండి, పటానికి స్వామివారి యొక్క అష్టోత్తరం అంతా చదువుకుంటూ పార్వతీదేవి గౌరీదేవిది అష్టోత్తరాలు చదువుకుంటూ పసుపు కుంకుమ గంధం సమర్పించాలండి స్వామివారికి అమ్మవారికి కూడా. అలాగే ధూపాన్ని కూడా చూపించండి. తాంబూలం పెట్టాలండి. 2 అరటిపళ్ళు కానీ లేదు అంటే మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళుని స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలం సమర్పించేసిన తర్వాత ఇప్పుడు ఉసిరి దీపాలు అలాగే పిండి దీపాలని ఇక్కడ వెలిగించుకోవాలండి. నేనైతే 2 ఉసిరి దీపాలను వెలిగిస్తున్నాను. ఆ ఉసిరి దీపాలకు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకునండి. ఇలా చక్కగా పెట్టుకోవాలి. ఒక పళ్ళెం పెట్టండి. పళ్ళెంలో కొన్ని బియ్యం కానీ లేదా అక్షింతలు కానీ వేసుకుని చక్కగా తమలపాకు వేసి ఇలా పిండి దీపాన్ని ఇక్కడ పెట్టుకోవాలండి. అంటే 365 ఒత్తులు మనం ఇక్కడ వెలిగిస్తామండి. అలాగే చిన్న చిన్నవి పిండి ప్రమిదలు కూడా చేసుకుని వీటిలో పువ్వొత్తులను వేసుకుని చక్కగా ఆ పీఠం చుట్టూ కూడా వెలిగించుకుంటే ఆ దీపపు కాంతులతో ఈ పౌర్ణమి చంద్రుడు చాలా బాగా కనిపిస్తాడండి. ఇలా చుట్టూ కూడా మనం ఇలా పెట్టుకుని వీటికి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి చక్కగా. వీటిపైన మనం 365 ఒత్తు మధ్యలో పెట్టుకుంటాం. అలాగే చుట్టూ కూడా పువ్వొత్తులు ఉంటాయి కదండి, అవి ఆవునూతిలో నానబెట్టుకుని ముందుగానే ఉంచుకుంటే మనము ఈ ఒత్తులు బాగా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈరోజు శివాలయాల్లో జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారండి. ఏ మాసంలో కూడా ఇంత విశిష్టత ఉందండి. ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ జ్వాలా తోరణం అంత విశేషమండి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు 2 కర్రలను నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారండి. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని వచ్చి చుడతారండి. దీనిపైన ఒక కొత్త వస్త్రాన్ని చుడతారండి. ఇలా చుట్టిన దీనికి నెయ్యిని పోసి మంట అయితే పెడతారండి. ఆ మంట కింద నుంచి ఈశ్వరుణ్ణి పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. ఇలా ఊరేగించిన తర్వాత అక్కడున్న భక్తులు కూడా అండి 3 సార్లు అటు ఇటు తిరిగి వస్తారండి. దీన్ని యమద్వారం అంటారండి. ఈ యమద్వారం ద్వారా 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి యొక్క కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. అందుకే తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో అందరూ పాల్గొంటారండి. అందుకే ఈ జ్వాలాతోరణానికి అంత విశిష్టత ఉందండి. ఇలా మనం 365 ఒత్తుల్ని వెలిగించాక మనం కర్పూరాన్ని ఒకటి పెడితే బాగా వెలుగుతుందండి. అలాగే ఏకహారతి కానీ అగరబత్తితో కానీ ఇలాగ దీపాలన్నింటినీ కూడా వెలిగించుకోవాలండి. ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అయితే ఉందండి. ఎందుకంటే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ప్రతి నెలలో పౌర్ణమికి వచ్చే చంద్రుడు కన్నా ఈ నెలలో వచ్చే చంద్రుడు చాలా సౌభాగ్యంగా కనిపిస్తాడండి మనకి. ఈరోజు ఇలా మనం ఉపవాసం ఉండి దానాలు కూడా చేసుకుంటే చాలా విశిష్టత ఉందండి. ఈరోజు చేసే దానాలకు కూడా ఈరోజు గుడిలోకి వెళ్ళి మనం శివుడి యొక్క అభిషేకం ఇవన్నీ చేయించుకున్న తర్వాత అక్కడ పద్మం వేసుకొని చక్కగా 365 ఒత్తుల్ని కూడా గుళ్ళో వెలిగించుకుంటాం కదండి. గుళ్ళో వెలిగించుకుని వచ్చిన తర్వాత మనం అక్కడ
బ్రాహ్మణులకి స్వయం పాకం, శాలిగ్రామం, అలాగే దీపదానం, ఉసిరి దానం ఈ దానాలన్నీ ఇస్తే చాలా మంచిదండి. ఇలా ఈ దీపాలన్నిటిని కూడా ఇక్కడ వెలిగించుకున్న తర్వాత అండి, మనం ఇక్కడున్న ఇందాక తమలపాకులో చంద్రుడిని వేశాం కదండీ! చంద్రుడికి కూడా మనం పూజనైతే చేసుకోవాలండి. ఇలాగ చంద్రుడిది అష్టోత్తరం ఉంటుందండి. లేదా గూగుల్‌లో సెర్చ్ చేస్తే మన పీడిఎఫ్‌లో దొరుకుతుందండి. ఇలాగ 108 నామాలు ఉంటాయి. ఇలా చదువుకుంటూ మనం స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి చంద్రుడికి. ఇలా చంద్రుడికి పూజ చేయడం వల్ల మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పుష్పాన్ని కూడా సమర్పించి ఈ అష్టోత్తరాన్ని చేసుకోవాలండి. అలాగే ఈ అష్టోత్తరం చేసుకున్నాక ఈరోజు నైవేద్యం కింద చలివిడి, వడపప్పు పెడతారండి. పచ్చి చలివిడి, వడపప్పు అలాగే కొబ్బరికాయను కూడా కొట్టుకోవాలండి ఇక్కడ. కొట్టుకొని మనం ప్రసాదం కింద పెట్టుకోవాలండి. ఈ రోజున ఇక్కడ చాలామంది చంద్ర దర్శనాన్నండి అద్దంలో చూస్తారు. అద్దంలో ఈ దీపపు కాంతులు ఉండగానే తులసి కోట దగ్గర ఒక అద్దాన్ని పెట్టుకొని అద్దంలోంచి ఈ దీపపు కాంతులతోటి చంద్రుడిని అయితే చూస్తారండి. లేదు అంటే చంద్ర దర్శనం అయితే కంపల్సరీ చేసుకోవాలండి. చంద్ర దర్శనం అలాగే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే మనం ఇక్కడున్న ప్రసాదాన్ని చలివిడిని నోట్లో వేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలండి. ఇలా 365 ఒత్తి ఇక్కడ వెలిగించడం వల్లండి మనకి మన ఇంటిలో సిరి సంపదలు కలుగుతాయండి. అలాగే ఆ ఇంటిలో భోగభాగ్యాలు కూడా కలుగుతాయండి. ఇంత విశిష్టత ఉందండి ఈ కార్తీక పౌర్ణమికి. అలాగే స్వామివారికి ఇవన్నీ అయిన తర్వాత హారతినివ్వాలండి. హారతినిచ్చి మనం ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మనం పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. కంపల్సరీ చంద్ర దర్శనం అయితే చేసుకోవాలండి. ఈ దీపాలు ఇక్కడ వెలుగుతున్నంత సేపు కూడా మనమండి ఇక్కడ శివార్చన, విష్ణు అర్చన లేదు అంటే విష్ణు సహస్రనామం, అమ్మవారి లలితా పారాయణం చదువుకుంటే రెట్టింపు ఫలితాలనైతే ఇస్తుందండి. ఈ పౌర్ణమి తిథిలో మనం ఏ పూజ చేసినా, అలాగే ఏ స్తోత్రాలు చదివినా, అలాగే ఏ పారాయణం చేసినా అధిక రెట్లు ఫలమైతే ఇస్తుందండి. ఒకవేళ ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం కుదరని వాళ్ళు కార్తీక సోమవారాలు లేదు అంటే లాస్ట్‌న వచ్చే పోలిపాడ్యం రోజునైనా ఈ 365 ఒత్తు ఇలా తులసికోట దగ్గర చేసుకోవచ్చండి. ఇలా గగనం అయిపోయిన తర్వాత ఈ ఈ పిండి ప్రమిదలన్నిటిని కూడా చక్కగా ఆవుకు తినిపించొచ్చండి. లేదు అంటే మనం చెట్టు మొదల్లో చీమలు ఆహారంగా తింటాయండి వీటిని. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.